దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావంటే దేవుని మాట వినకుండా జీవించడమే నీవు దేవుని మీద తిరుగుబాటు చేయటం. దేవుడు చెప్పింది చేయకుండా మనుషులు చెప్పింది చేస్తున్నావంటే నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావని అర్థం. అందుకే యెషయా ప్రభువుతో చెప్పిన మాట, ఆకాశం ఆలకించుము, భూమి సెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారికి చేసి తిరిగాని వారు నా మీద తిరుగుబాటు చేసి. నిజమే, నేను పెంచి దేవుడు గొప్పవారిగా చేశాడు. ఒకప్పుడు దరిద్ర స్థితి, ఒకప్పుడు లేని స్థితి, ఒకప్పుడు బాధకరమైన స్థితి, ఒకప్పుడు కష్టాలు పాలైన స్థితి. కానీ దేవుడు నిన్ను పెంచి గొప్పవారిగా చేస్తే, ప్రయోజకులుగా చేస్తే, ఉన్న వ్యక్తిగా చేస్తే నువ్వేం చేస్తున్నావు? దేవుని తిరుగుబాటు చేస్తున్నావా? అనగా దేవుడి మాట వినకుండా మనుషుల మాట విని తిరుగుతున్నావే, అదే నువ్వు చేస్తున్న తిరుగుబాటు. దేవుని పని చేయకుండా ఎవరెవరో చెప్పిన పని చేస్తున్నావే, అదే నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేయటం అని అర్థం. నీ బుర్రకు ఆ బలి వెలగట్లేదు, నువ్వేం పని చేస్తున్నావు నీకు అర్థం కావటం లేదు. ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. లోపడతావా? ఆ శ్రమ రాకుండా చేస్తాడు. విధేయత చూపుతావా? ఆ కీడు రాకుండా చేస్తాడు. భయముతో భక్తిని చేస్తావా? ఆ నష్టం రాకుండా చేస్తాడు. ఆ వ్యాధి రాకుండా చేస్తాడు. ఆయన శరీరాన్ని అర్హత రక్తం తరగే యోగ్యత నీకు ఇస్తాడు. ఈ శుద్ధీకరణ కూడా తీర్మానం చేసుకో. ప్రభువా, నన్ను పెంచావు, గొప్పవారిగా చేశావు. నేను గొప్పవాడిన తర్వాతే నీ మీద తిరుగుబాటు చేస్తున్నాను. నీ మాట వినకుండా గర్వించాను, నీకు లోపడకుండా అహంకారంతో జీవిస్తున్నాను. ఆమె చెప్పింది చేస్తున్నాను. సేవకులు చెప్పింది చేయట్లేదు, బంధువులు చెప్పింది, కులస్తులు చెప్పింది చేస్తున్నాను. నీ వాక్యానుసారం చేయలేకపోతున్నాను. అధికారులు రాజకీయ నాయకులు చెప్పింది చేస్తున్నాను. వాటితో కలిసిపోయి తిరుగుతున్నాను. నీళ్ళతో కలిసిపోయి ద్రాక్షరథం చెడిపోయిందో, నేను వాటితో కలిసి తిరుగుతుంటే నా ఆత్మీయ జీవితం చెడిపోయిందని మాట్లాడావు. నా ప్రార్థన జీవితం భ్రష్టాయని మాట్లాడావు. ప్రభువా, నన్ను క్షమించు అని ప్రార్థిస్తావా? లేకపోతే నీకు శ్రమ రాకముంది, కీడు రాకముంది, ఉగ్రత రాకముంది, దినములు రాకముంది, ఇంటి నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరంలో రాకముంది నీ మనసు మార్చుకొని యాకోబు వలె ప్రార్థిస్తావా? యాకోబు యబ్బేకురేమ దగ్గర ఒక్కడే మిగిలిపోయి రాత్రంతా వెలుగులాని ప్రార్థించాడు. తండ్రిని మోసం చేశాడు యాకోబు, అన్నను మోసం చేశాడు యాకోబు. నువ్వు ఎంతమందిని మోసం చేశావు? అబద్ధాలు చెప్పి, మాయ మాటలు చెప్పి, కల్పన కథలు చెప్పి, సాడీలు చెప్పి ఎంతమందిని మోసం చేస్తావు? ఇంకెంతమందిని మోసం చేస్తావు? యాకోబు తెలుసుకున్నాడు, నా అన్నను మోసం చేశా, నా తండ్రిని మోసం చేశా, మా అమ్మ మాట విని నేను మోసం చేశా, నన్ను క్షమించు ప్రభువుని ఒప్పుకున్నాడు. కనుకనే ముందొచ్చే శ్రమను దేవుడు తొలగించాడు, వెనకొచ్చే శ్రమను కూడా దేవుడు తొలగించాడు. నీకు ముందు శ్రమ రాబోతుంది తెలుస్తుందా నీకు? నీ వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది శ్రమ, అది అర్థమవుతుందా నీకు? అర్థం కాకుండా తిరుగుతున్నావు. శ్రమ వస్తే అది ఏ రీతి ఉంటుందో నీకు అర్థం కావటం లేదు. ప్రభువా, అలాంటి శ్రమ రాకుండా కాపాడు, తప్పించు ప్రభువుని ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తావా?